బక్కపల్చని శరీరాలని బాధ పెడితే బలిసినోళ్ళకి ఏమొస్తుందో బాగా ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నా, బక్కపల్చని శరీరాలని బాధ పెడితే బలిసినోళ్ళకి ఏమొస్తుందో బాగా ఆలోచన చేయండి. దేశానికే తిండి పెట్టే రైతన్నను బలిసినోళ్ళందరూ కలిసి బాధ పెడతా ఉంటే ఆ బక్కపల్చని శరీరాలు ఏమైపోవాలి? ఆ గతి తప్పిన శరీరాలు ఏమైపోవాలి? కూడు పెడుతున్న సంగతి ఎప్పటికీ మర్చిపోకూడదు. కూడు లేకపోతే నీవు లేవు, నేను లేవు, పిల్లలు కూడా లేవు, వ్యవస్థనే లేదు, సమాజమే లేదు. 3 పూటల 5 వేళ్ళతో కూడెళ్తున్న మన కడుపులోకి ఆ శరీరాలని, అన్నం పెట్టి ఆ శరీరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు దేశం పైన, దేశంలో ఉండే బలిసినోళ్ళ పైన ఉంది. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను, బాగా ఆలోచన చేయండి. డబ్బులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు మీరు? డబ్బులను అయితే తినలేరు కదా. ఎడారిలో నువ్వు ఒక 10 రోజులు ఉండి చూడు, నీకు తెలుస్తుంది. ఎడారిలో ఉన్నప్పుడు నువ్వు ఎంత పెద్ద కోటేశ్వరుడు అయినా ఒక 10 రోజులు ఎడారిలో ఉండి చూడండి. మీకు తిండి గొప్పదా, డబ్బు గొప్పదా ఆలోచన చేయండి. ఈరోజు యూరియా మీద ఇంత యుద్ధం జరుగుతుంది, యూరియా పైన ఇంత యుద్ధం జరుగుతుంది, శరీరాలు అలసిపోతూ ఉన్నాయి. అట్లా లైన్లో నిల్చున్నప్పుడు మూర్ఛ, సొమ్ము, ఆకలి లేక అట్లా సాయంత్రం దాకా వాళ్ళందరూ కూడా అట్లా నిల్చోవడం జరుగుతాం. ఏమొస్తుంది మీకు? డబ్బులున్న వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు. దాన ధర్మాలు చేయాల్సిన పరిస్థితి కొంచెం జరుగుతుంది సమాజంలో. బాగా ఆలోచన చేయండి ఒకసారి. ఇంతటి దరిద్రంలో ఈరోజు సంసారాలు ఉన్నాయో ఆలోచన చేయండి. మొత్తం దేశంలో, భారతదేశంలో మీరు దేశ కుబేర్లను తీసుకోండి, ఎవరి సంసారం అయినా బాగుందా? ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితులలో కింద నుంచి అట్టడు వర్గాల నుంచి కుబేరుల దాకా ఎవరి సంసారం అయినా చక్కగా ఉందా? ఇది పరిస్థితి. దయచేసి నేను మళ్ళీ చెప్తాను, డబ్బులని మనం తినలేము. నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా వ్యర్థమే. రాజుల సొమ్ము రాళ్లపాలే అయింది. రాజుల సొమ్ము ఉపయోగపడలేదు ఎక్కడ కూడా. రాజులు దాచిన సొమ్ము అంతా కూడా రాళ్లపాలే అయ్యింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దుగాల మీరు ఈ పోగు చేసిన డబ్బంతా కూడా మీ పిల్లలకు సంపాదించి పెడదామంటే కూడా అది శూన్యం. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన కాళ్ళు చేతులతోనే వాడు కష్టపడాలి, సంపాదించుకోవాలి, వాని సంసారాన్ని నెట్టుకురావాలి. ఈరోజు నాకు తెలిసి సంసారాలు కూడా బాగుపడే సందర్భమే కనిపిస్తుంది. పెళ్లి చేసిన 10 రోజులకి పట్టణ విడిపోతా ఉన్నాయి. ఆ కాలంలో మనం ఉన్నాం. కాబట్టి వ్యవస్థలో ఏదైతే బాగుందో ఆ మంచిని కాపాడుకుందాం, ఆ మంచి మనుషులని కాపాడుకుందాం. ఉదారతనివ్వండి.